హలో గైస్, అందరికీ నమస్తే. హోటల్ స్టైల్లో పూరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో అయితే షేర్ చేస్తున్నాను. వీడియో అయితే మొత్తం చూసేసేయండి. నాకైతే టిఫిన్లలో ఫేవరెట్ టిఫిన్ పూరి అండ్ బోండా అండి. ఎక్కువగా అయితే నేను బయట పూరి తింటాను. అసలు బయట తినడమే చాలా రేర్. అందులో తిన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పూరి అయితే లైక్ చేస్తాను. ఆ పూరిని పర్ఫెక్ట్గా ఏ విధంగా చేసుకోవాలో చాలాసార్లు ట్రై చేశాను. అసలు ఎక్కడ మిస్ అయిందో తెలియకపోయేది. కానీ పూరీలు అనేవి లాస్ట్ వచ్చేసరికి గట్టిగా అయిపోయాయి, మెత్తగా అయితే అస్సలు ఉండవండి. ఎందుకనేది నాకు అస్సలు అర్థం కాకపోయేది. లాస్ట్ టైం నేనైతే ఒకసారి అయితే పక్కా నేను మెత్తగా చేసుకోవాలి, కర్రీ కూడా పర్ఫెక్ట్గా చేసుకొని తినాలని ఒక్కసారి అయితే ట్రై చేశాను. పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఆ వీడియోనే ఈ వీడియో. ఏ విధంగా పిండి కలుపుకోవాలో ఇప్పుడైతే చెప్తాను, ఖచ్చితంగా చూసేసేయండి. ముందుగా అయితే నేను ఎక్కువగా తీసుకోవాలండి, క్వాంటిటీ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఒక పావు కేజీ పిండి తీసుకుని అందులోకి కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ బాగా ప్రెస్ చేస్తూ పిండి మొత్తాన్ని కలిపేసుకున్నానండి. నేను ఎప్పుడు వాటర్ ఒకేసారి పోసేసి లూజ్గా కలుపుకునేదాన్ని. అందుకోసమే పూరీలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేవి కావు. ఈసారి అయితే నేను ఈ విధంగా పిండి టైట్గా కలిపేసుకున్నాను, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ. చూడండి ఎంత టైట్గా కలుపుకున్నానో. ఈ విధంగా టైట్గా కలిపేసుకొని ముద్దలాగా చేసేసుకున్నాను. ఈ విధంగా చేసేసుకొని ఒక క్లాత్ని తడిపేసి ఒక 10 మినిట్స్ అయితే క్లాత్ కప్పేసి పక్కకైతే పెట్టేశాను. ఈ విధంగా పెట్టేసి 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఈ పిండి అనేది ఇంకా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు మనం పిండిని చిన్న ముద్దలుగా చేసుకుందామండి. మీకు 2 టైప్స్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చేత్తో అయినా కొద్దిగా చేసుకోండి. ఈ విధంగా మీకు ఇష్టం లేకుంటే ఈ విధంగా అయినా చేసుకోండి కొద్దిగా. కొందరు ఈ విధంగా కాకుండా కూడా మా అమ్మ చేస్తుందండి. మొత్తం పిండిని పాములాగా చేసేసి ఒకేసారి పీట మీద పెట్టేసి కట్ చేస్తుంది. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఒకసారి ఆ విధంగా ట్రై చేస్తాను. చూడండి, ఈ విధంగా అమ్మనైతే ఈ విధంగా చేస్తుంది. పిండిని మొత్తం పెట్టేసి సన్నగా కట్ చేస్తుంది. అన్ని ముద్దలు అనేవి ఒకే తీరుగా వస్తాయి, బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ 3 టైప్స్లో మీరు ఏ టైప్ అయినా చేసుకోండి. ఈ విధంగా చేసి అన్నీ అయితే పక్కకు పెట్టేసి కొద్దిగా పిండి జల్లించుకొని ఈ విధంగా పూరి అయితే చేసుకోవాలి. పూరి కాల్చుకునేటప్పుడు మనమైతే మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి, లో ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. హోటల్ వాళ్ళు మంటను హై ఫ్లేమ్లో పెట్టేసి వేడి నూనెలో వేసి చూడండి, ఈ విధంగా పిండి అయితే దులిపేసుకొని పూరికి మొత్తం తలారా స్నానం చేయించండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఆయిల్ వేస్తుంటే పూరి రెడీ అయిపోయిందండి. ఇన్ని రోజులకి పర్ఫెక్ట్ పూరి అయితే వచ్చేసింది. చూడండి, ఈ విధంగా మనమైతే పూరి వేయగానే ఆయిల్లో మొత్తం డిప్ చేయాలి, లేకుంటే కొద్దిగా ఆయిల్ అనేది పూరి పై భాగంలో వేసేసుకోవాలి. అలా వేసుకుంటే పూరి అనేది పర్ఫెక్ట్గా పొంగుతుంది. ఇన్ని రోజులకి మెత్తగా వచ్చాయి నాకు. అంతే అండి. ఇంకా మిగతా పూరీలు అన్నిటిని వేసేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి ఇంకేమన్నా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ వేసుకుంటే పూరి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎంత బాగా వచ్చాయో. ఫస్ట్ టైం అండి నేను పూరీలు చేస్తే. ఎప్పుడైనా అన్ని గారెలే అయ్యాయి, ఎప్పుడు పూరీలు కాకపోయేది, అంత టైట్గా వచ్చేవి. ఫస్ట్ టైం పఫీగా మెత్తగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.